అయ్యో గ్యాస్ అయిపోయింది, మళ్ళీ కట్టెల పొయ్యే దిక్కు. అమ్మా, కాఫీ అయిందా? ఈరోజు మార్కెట్కి త్వరగా పోవాలి. అవును రామా, ఇంకో నిమిషం. సరే అమ్మా, త్వరగా తయారు చేయి. నాన్నా, ఏసారి నా షూ పగిలిపోలేదు కదా? పగిలితే కుట్టించుకుందాంరా. మన షూలు కూడా మిడిల్ క్లాస్ కదా, అడుగులు ఆపవు. అమ్మా, స్కూల్ ఫీజు అడిగారు. ఈ నెల జీతం వచ్చాక చూద్దాం బంగారం. రామారావు గారు, అప్పు 3 నెలలైంది. తెలుసు సార్, ఈ పంట అమ్మగానే ఒక్కసారిగా తీర్చేస్తా. మిడిల్ క్లాస్ జీవితం అంటే అప్పులు తప్పించుకోవడం కాదు, అప్పులతోనే బ్రతకడం. సాయంత్రం ఇంట్లో టెన్షన్, కరెంట్ కట్, దీపం వెలుగు. ఎప్పుడు ఇదేనా? పిల్లల భవిష్యత్తు ఏంటి? నాకు భయమే లక్ష్మి, కాని ఈ భయం వల్లే ప్రతిరోజు పని చేస్తున్నాను. నా నేను పెద్దయ్యాక మీకు కష్టం రాకుండా చూసుకుంటా. ఆశ వెలుగు, కొడుకు చదువు, రాత్రి దీపం కింద. చదువురా, మన కష్టాలకి అదే జవాబు. ముగింపు, ఉదయం మళ్ళీ సూర్యోదయం. మిడిల్ క్లాస్ ఓడిపోదు, ఎందుకంటే వాళ్ల కలలు అప్పుల కన్నా బలమైనవి.